ఇక మూడోది పెద్ద టాపిక్ బోధనా శాస్త్రము అన్నాడు. ఇది కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్గా మీకు అనిపించదు. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి అంటే బోధన అంటే ఏంది, అభ్యసనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంది. ఇక్కడ బోధన అభ్యసనం ఎందుకు అంటున్నానంటే నేనేమో బోధకుడిని, పిల్లవాడేమో అభ్యాసకుడు, మా ఇద్దరి మధ్యనే లెర్నింగ్ జరుగుతుంది. అంటే నా నుండి భావాలు వాడు గ్రహిస్తాడు, విద్యార్థి నుంచి సారు గ్రహిస్తాడు. అందుకే జిడ్డు కృష్ణమూర్తితో మాట అంటాడు, విద్యా సాధనలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరూ సమానులే, ఒకరిని అనుసరించి మరొకరు నేర్చుకుంటారు తప్ప. అందుకే టీచర్ అండ్ లెర్నర్ ఇద్దరితోనే ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి బోధన అభ్యసనాన్ని పరిచయం చేశాడు. వివిధ సన్నివేశంలో అభ్యాసకుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో పిల్లవాడిని టీచర్ అర్థం చేసుకోవాలి. అందరూ మంచి ఆర్థిక సంవత్సరం పిల్లలే మన బడికి రారు, వాళ్ళ సోషల్ యొక్క డిఫరెంట్ ఉంటుంది, ఎకానమిక్లో డిఫరెంట్ ఉంటుంది, పొలిటికల్ సాంఘిక సాంస్కృతిక నేపథ్యాలు గల పిల్లలు వస్తారు, కొంతమంది దివ్యాంగులు వస్తారు, అనాథలు వస్తారు, బాల కార్మికులు వస్తారు మన బడికి. అలాంటి పిల్లవాడిని మనం ఎలా అర్థం చేసుకుంటాం, వానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, అదేవిధంగా భిన్న సామర్థ్యాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఇంపార్టెంట్ ఇవ్వవలసింది సమ్మిళిత విద్య. ఈ 21వ శతాబ్దం పూర్తిగా సాలమంకా డిక్లరేషన్ తర్వాత ఈ యొక్క సమ్మిళిత విద్య అనే భావనే వచ్చింది. దానికోసం మన దగ్గర RPWD యాక్ట్ 2016 లాస్ట్ ఇయర్ ప్రతి టెట్లో ఈ RPWD యాక్ట్ 2016లో ఉన్న అంశాల మీద బిట్ వచ్చింది. అది మీరు అకాడమిక్ బుక్ అయినా లేదా ఇంటర్నెట్లోనైనా సేకరించుకొని ఆ అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బోధనా పద్ధతులు మెథడ్లో వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. ఉపాధ్యాయ కేంద్రీకృతం, అదేవిధంగా వ్యవహారిక సత్తావాదం రావడంతోనే విద్యార్థి కేంద్రీకృతం. ఆ పద్ధతులు ఏమున్నాయి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పద్ధతి, కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఎలా ఉన్నాయి, పాఠశాలలో వాటిని ఎలా వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్, ఒక వ్యక్తికే అభ్యసనం చేయిస్తే వైయక్తిక అభ్యసనం, ఒక సమూహానికి అంటే మన క్లాస్ రూమ్ వచ్చేప్పుడు కూడా గ్రూప్ లెర్నింగ్. ఆ గ్రూప్ లెర్నింగ్ క్లాస్ రూమ్ నిర్వహణ నమూనాలు 3 రకాలు ఉంటాయి, వాటి నుంచి కూడా మనం పెడగాజీలో తీసుకోవాలి. అదేవిధంగా క్లాస్ రూమ్ నిర్వహణ లీడర్షిప్, టీచర్ అనే వ్యక్తి కేవలం ఉపాధ్యాయుడే కాదు, తరగతి గదిని ఒక సమూహంగా తీసుకుంటే దాని యొక్క లీడరే టీచర్. పాఠం చెప్పడమే నీ బాధ్యత కాదు, ఆ 40 మందిని ఆ గంట సేపు నువ్వు నిర్వహించాలి అంటే ఒక బెస్ట్ లీడర్షిప్ ఉండాలి. సహభాగి నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, అనుమతి ఇచ్చే నాయకత్వం, ఈ 3 నాయకత్వాల మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పిల్లలకు అనేకమైన సమస్యలు ఉంటాయి, అందరు సమస్యలు లేని వారు ఎవరు లేరు, మీరే నేనైనా ఉంటాయి. మన పిల్లకి ఇంకా ఎక్కువ ఉంటాయి. నువ్వు పిల్లకు ఒక గైడు, ఒక కౌన్సిలర్, మార్గదర్శకత్వం, మంత్రణం, అందుకే మనకు పరిచయం చేశాడు. అదేవిధంగా స్టడీ హ్యాబిట్స్ ఎలా పెంపొందించాలి, అదేవిధంగా NCF 2005 ఏం చెప్తుంది, బాలల హక్కులు ఎలా ఉన్నాయి, ఎందుకు దండన పిల్లల్ని కొట్టకూడదు, విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, నూతన మూల్యాంకనం ఎందుకు వచ్చింది, కంటిన్యూ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో టూల్స్ ఏముంటాయి, దేనికి అనుగుణంగా దాన్ని తీసుకురావడం జరిగింది, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఏం చెప్తుంది అనే టీచింగ్ అండ్ లెర్నింగ్కు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా టీచింగ్ పేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్ B. జాక్సన్ పేర్కొన్న టీచింగ్ పేసెస్ ప్రణాళిక, ఆచరణ, మూల్యాంకన, బోధనా పూర్వదశ, బోధన అనంతర దశ, పరస్పర చర్యా దశ అని ఫ్రీ యాక్టివిటీ, ఇంటర్ యాక్టివిటీ, పోస్ట్ యాక్టివిటీ, ఈ 3 దశలు సార్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అడిగాడు. ఏ దశలో టీచర్ ఏం చేస్తాడు, ఏ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు. నేను క్వశ్చన్ అడుగుతా చూడండి. ఈ దశలో ఉపాధ్యాయుడు కేవలం బోధకుడే కాదు, ఒక నాయకునిగా కనపడతాడు. ఏ దశ? క్లాసులో పాఠం చెప్పేటప్పుడు పరస్పర చర్యా దశ, ఇంటరాక్టివిటీ ఫేస్లో టీచర్ కేవలం టీచరే కాదు, క్లాస్ రూమ్ నిర్వహణలో తాను ఒక నాయకుడిగా కనపడుతూ ఉంటాడు. ఈ దశలో టీచర్ బోధనా పరికరాలు సేకరించుకుంటాడు, ఫ్రీ యాక్టివిటీ ఫేస్లో లెసన్ ప్లాన్ రాసుకుంటాడు కదా. కాబట్టి సింపుల్గా వాటిని సింపుల్ చేయాలంటే ఏంది, స్టాఫ్ రూమ్లో కూర్చొని లెసన్ ప్లాన్ రాసుకునేది ఫ్రీ యాక్టివిటీ, క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పేది ఇంటర్ యాక్టివిటీ, పాఠం చెప్పినాక ఎవాల్యుయేషన్, అది ఓరల్ కావచ్చు రిటర్న్ కావచ్చు, ఎవాల్యుయేషన్ చేసేది పోస్ట్ యాక్టివిటీ. అంతే. వీటి కోసం పెద్ద మిగిలిన టెట్ సిలబస్లో సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ అంత ఈజీ ఇంకోటి లేదు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్గా ఉంటుంది, దాన్ని అనువర్తనం చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో నాలెడ్జ్ బేసిక్ ఏముండదు, బట్టి పడటానికి ఛాన్స్ ఉండదు, కాన్సెప్ట్ అర్థమైతే చాలు.